ఈరోజు తెనాలిలో ఐతనగర్లో ఉన్నటువంటి మరి దోమ రాకేష్ ఎవరైతే యువకుడు దళిత యువకుడు ఉన్నాడో అతని మీద పాశవికంగా పోలీసులు దాడి చేసి హింసించి బాధించి అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపించి ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినటువంటి దోమ రాకేష్ గారి గృహంలో వాళ్ళ పలకరించడానికి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని మరి పలకరించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు శ్రీనివాస్ గారు, వాసు గారు, అలాగే తల్లి గారు మాధవి గారు వారిని ఇక్కడ కలుసుకుని మాట్లాడటం జరిగింది, వివరాలు సేకరించడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఈ దోమ రాకేష్ అనేటువంటి యువకుడిని ఎక్కడ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నటువంటి కుర్రాడు ఇక్కడికి పని మీద వస్తే అతన్ని అక్రమంగా మరి అక్రమ కేసుల్లో ఇరికించి అతన్ని అరెస్ట్ చేసి మరి 3 రోజులు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అది కాకుండా మళ్ళీ పబ్లిక్ ప్లేస్లో తీసుకొచ్చి ఇక్కడ ఐతనగరంలో మరి సెంటర్లో వాళ్ళని 3 యువకుల్ని కూడా దారుణంగా హింసించడం జరిగింది. ఇతనితో పాటుగా మరి జాన్ విక్టర్ అనే కుర్రవాడు, అలాగే బాబులాల్ అనేటువంటి కుర్రవాడు, అందరూ కూడా 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళని ఏ కారణం చేత మీరు బంధించారు, ఏ కారణం చేత నిర్బంధించారు, మీకు అసలు ఏమైనా సెన్స్ ఉందా అని ఈ పోలీసులను నేను ప్రశ్నిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మరి రూల్స్ అన్ని అతిక్రమించి మరి రాజ్యాంగమైనటువంటి హక్కుల్ని కాలరాయటానికి మీరు పనిచేస్తున్నారా, లేకపోతే రాజ్యాంగ హక్కుల్ని రక్షించడానికి పనిచేస్తున్నారా? పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారిపోయిందనడానికి తెనాలిలో జరిగినటువంటి దారుణమైనటువంటి హింసాకాండ నిదర్శనంగా నేను తెలియజేస్తున్నా. మీరు చేస్తున్నటువంటి పాశవికమైనటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నేను ఇవాళ ఈ గ్రామాన్ని సందర్శించాను, వివరాలు సేకరించాను. ఈ యొక్క వివరాల ప్రకారంగా మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఏ రకమైనటువంటి కేసు లేదు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారనేది ముందు చెప్పాలి. మీరు వీళ్ళ మీద ఎవరో చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ ఇతన్ని డబ్బులు అడిగి వీళ్ళని వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళు కాలర్ పట్టుకుని కొట్టబోతే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధపు సాక్ష్యం ద్వారా ఒక కంప్లైంట్ ఇచ్చి మా పోలీసుల మీద తిరగబడతారని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా అక్రమంగా నిర్బంధించి తీవ్రమైనటువంటి హింసలకు గురి చేసినటువంటి ఆ యొక్క కన్నా చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ ఫస్ట్ సస్పెండ్ చేయాలి. అతనికి ఏ రకమైనటువంటి మరి ఆధారాలతో అతను వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడు, అసలు ఏం అడిగాడు డిమాండ్ చేయడానికి? గంజాయి అమ్ముతున్నారు, మేము పట్టుకుంటున్నాం అన్నాడు. గంజాయి ఏది? ఇక్కడ గంజాయి ఉంటే మీరు పట్టుకోండి, దాని సాక్ష్యం చూపించండి. అక్కడ సీజ్ చేశారా గంజాయిని సీజ్ చేస్తే మరి కేసు పెట్టండి. గంజాయి కేసు పెట్టలేదు. మీరు ఏ రకంగా గంజాయి అమ్ముతున్నారని చెప్పి మరి అమాయకమైనటువంటి దళిత మైనారిటీ బిడ్డల్ని మీరు ఈ రకంగా బాధించి చిత్రహింసలు పెట్టి పబ్లిక్ నడు రోడ్లో మీరు ఎట్లా చేస్తారు? మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను పోలీసులకి. మీరు ఏ విధంగా అయితే ఈ కుర్రవాళ్ళని బాధించారో మిమ్మల్ని కూడా అదే విధంగా బాధించే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం, మీ మీద కేసు వేస్తున్నాం. మిమ్మల్ని అన్ని విధాలుగా మరి పై స్థాయిలో అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళి మీ యొక్క మరి మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం, మొదలుపెట్టున్నాం. ఇప్పుడు మీరు చేసింది ఎంత తప్పో తెలుసా? అసలు మీరు చేసింది ఎంత తప్పో తెలుసా? ప్రాథమికమైనటువంటి హక్కుల ఉల్లంఘన జరిగింది. ప్రాథమిక హక్కులు ఏ రకంగా ఇచ్చారు పౌరులకి? రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా మరి ఒక జీవించే హక్కు కలిగి ఉన్నాడు, వ్యక్తిగత స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. వాళ్ళు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది వాళ్ళకి ఆర్టికల్ 21 ప్రకారంగా. మీరు ఆ స్వేచ్ఛను హరించారు, కారణం లేకుండా నిర్బంధించారు, ఏదైనా అక్రమమైన కేసుల్లో ఇరికించారు, అబద్ధాలతో కంప్లైంట్లు ఇచ్చారు. అవన్నీ కూడా మాకు తెలుసు. మీరు ఏదో చెప్పినా కానీ పోలీస్ డిపార్ట్మెంటు అది నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కాబట్టి ఇది ఒక ప్రజా పార్టీగా, ఒక అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేమంతా ఇక్కడికి వచ్చాం, నాయకులు అందరం. కాబట్టి వారికి మా యొక్క పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం, వారికి అండగా ఉంటాం.
వారి బిడ్డ విషయమై మేము కోర్టులో కూడా కేసు వేయడానికి రెడీ చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క అక్రమమైన, అన్యాయమైన, దారుణమైన, మరి హింసాత్మకమైనటువంటి ఈ యొక్క పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత ఆర్టికల్ 21 అతిక్రమించడమే కాదు మీరు చేసింది, ఇంకా అనేక అతిక్రమణలు ఉన్నాయి, ఇక్కడ అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. హింసా నిరోధక చట్టం అని ఉంది 2010 సంవత్సరంలో హింసా నిరోధక చట్టం అనేటువంటిది ఉంది. సో ఈ చట్టం ప్రకారంగా పోలీస్ అధికారులు ఎవరిని హింసించకూడదు, అరెస్ట్ చేసినటువంటి ఖైదీలని హింసించకూడదు, వాళ్ళు ఉన్నటువంటి ఖైదీ టైంలో వాళ్ళు ఎవరు కూడా బాధించకూడదు. కాబట్టి ఇలాంటి హింస చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఈ చట్టం చెబుతుంది. కాబట్టి హింసా నిరోధక చట్టం 2010 అనేటువంటి దాన్ని కూడా మీకు అప్లై చేస్తాం. మరి ఆర్టికల్ 21 అప్లై చేస్తాం. తర్వాత ఆర్టికల్ 21లో కూడా అమెండ్మెంట్ చేసి ఏం చెప్పారంటే, జీవించే హక్కు ఉండటమే కాదు, గౌరవంగా జీవించే హక్కు ఉంది. మీరు ఈ రకంగా నడి బజార్లో వాళ్ళని కొట్టడం వల్ల వాళ్ళ గౌరవానికి భంగం కలిగింది, వారి కుటుంబానికి గౌరవానికి భంగం కలిగింది, వారి తల్లిదండ్రులకి గౌరవానికి భంగం కలిగింది. వాళ్ళు రేపటి నుంచి వీళ్ళు ఏదో దొంగలుగాను, వాళ్ళు ఏదో మరి గంజాయి తాగేటటువంటి వాళ్ళు గాను, అమ్మే వాళ్ళు గాను సమాజంలో మీరు ముద్ర వేయదలుచుకున్నారా? వాళ్ళ గౌరవం లేకుండా చేయాలని చూస్తున్నారా? కాబట్టి గౌరవంగా బ్రతకమని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మీరు కాలరాస్తున్నారు, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అంతేకాకుండా పోలీసు ప్రవర్తన నియమావళి ఉంటాయి. అంటే పోలీసులు ఎలా నడుచుకోవాలి, వాళ్ళ క్రమశిక్షణ ఏంటి, వాళ్ళ క్రమశిక్షణ తప్పితే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వ్యవహారం చేయకూడదు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టకూడదు, ఎవరిని పడితే వాళ్ళని దూషించకూడదు, కనీసం లాంగ్వేజ్ కూడా గౌరవంగా మాట్లాడాలి. యారా పోరా అంటానికి కూడా కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు మొన్నే జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి మీరు ఈ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. అంతేకాకుండా పోలీసు మార్గదర్శకాలు ఉన్నాయి, ఏ పోలీసు ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, మరి ఖైదీల పట్ల మీ యొక్క బాధ్యత ఏమిటి, వాళ్ళని రక్షించాలి, ఎవరైనా ఇతరులు దాడి చేస్తే వాళ్ళని కాపాడాలి. ఇదంతా కూడా మీకు బాధ్యతలు ఉండి ఆ బాధ్యతలు చేయకుండా మీరే క్రూరమైన పాశవికమైన దాడి చేశారు అంటే మీరు తాలిబాన్ల కంటే దారుణమైనటువంటి మరి కిరాతకులుగా ఇక్కడ మేము అభివర్ణిస్తున్నాం. మీరు తాలిబాన్లు మీకంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఉద్దేశం పనిచేస్తున్నారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నారు, ప్రజలు మీకు జీతం ఇస్తున్నారు. ప్రజలు కనుక ప్రజలందరూ కూడా కట్టిన పన్నుల్లో నుంచి మీకు జీతం ఇస్తున్నారు. కాబట్టి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా మిలిటరీ జుంటా ప్రభుత్వంలో ఉన్నామా అని చెప్పి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా నేను. చంద్రబాబు గారు, ఈ ప్రభుత్వంలో పోలీసులు విఫలమయ్యారు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మిమ్మల్ని అందరినీ ఎందుకు గెలిపించారంటే ప్రజలు సక్రమమైన పరిపాలన, శాంతియుతమైన పరిపాలన, ప్రజా హక్కులను కాపాడాలి, మానవ హక్కులను కాపాడాలి, మరి శాంతియుతమైన జీవన విధానాన్ని ప్రవేశపెట్టాలని కదా మేము గెలిపించింది. మీరు మీ పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు మహానాడులో బిజీగా ఉన్నారు. ఇక్కడ మీ పోలీసులు ఇక్కడ అక్రమమైన కేసులు పెట్టి అమాయకుల మీద దాడి చేస్తూ డబ్బులు దందా వసూలు చేసుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి వారి వ్యక్తులుగా ఇవాళ వాళ్ళు తయారయ్యారు. మీరు వాళ్ళని నియంత్రించండి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి, శాఖాపరమైనటువంటి చర్యలు మొదలు పెట్టండి, వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద విచారణ కొనసాగించండి, వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడాలో ఆ రకమైన శిక్ష పడేటట్లుగా మీరు చేయాలి. వాళ్ళు సస్పెన్షన్, ఎంక్వైరీ, డిస్మిస్ 3 చేయాలని చెప్పి మేము ఆర్పిఐ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్పిఐ పార్టీ తక్షణమే ప్రభుత్వం రంగంలోకి దిగి శాఖాపరమైనటువంటి చర్యలు మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు తర్వాత బాధ్యతల్ని నిర్లక్ష్యంగా నిర్వహించడం కూడా ఇది ప్రధానమైనటువంటి ఉల్లంఘన జరిగింది. పోలీసుల బాధ్యతలు ఏంటి? వాళ్ళు అరెస్ట్ చేయాలి, పోలీస్ స్టేషన్ పెట్టాలి, 24 గంటల్లో ఎఫ్ఐఆర్ రెడీ చేసి కోర్టుకి సబ్మిట్ చేయాలి. మీరు ఏం చేశారు? మీ బాధ్యతలు మీరు చేశారా? బాధ్యతలు నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యమే కాదు, ఉద్దేశపూర్వకంగా గాయపరిచారు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని హింసించారు, ఉద్దేశపూర్వకంగా మీరు వాళ్ళని ఆ రకమైనటువంటి అక్రమ కేసుల్లో ఇరికించారు. కాబట్టి బాధ్యతల యొక్క నిర్లక్ష్యం కూడా మీరు చేశారు. తర్వాత ఐపీసీ సెక్షన్ 330 ప్రకారంగా బలవంతంగా ఎవరినైనా ఒప్పుకోవాలి అని వాళ్ళ మీద ఒత్తిడి చేయకూడదు. ఎవరైనా నేరస్తులు ఉంటే
వాళ్ళకి ఏమీ తెలియకపోతే వాళ్ళని బలవంతంగా ఫోర్స్ చేసి నువ్వు ఈ నేరం ఒప్పుకో అని చెప్పి చెప్పకూడదు. అది సెక్షన్ 330 ఐపీసీ ప్రకారంగా. వాళ్ళు ఏ నేరం చేయకుండా మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళు ఏ నేరం ఒప్పుకోమని చెప్తున్నారు మీరు వాళ్ళని? అంతేకాకుండా సెక్షన్ 331లో అలా బలవంతంగా ఒప్పించడమే కాకుండా ఒప్పించడం కోసం గాయపరచడం, ఒప్పించడం కోసం వాళ్ళు హింసించడం, వాళ్ళు కొట్టడం, వాళ్ళు దూషించడం, వాళ్ళని శారీరకంగా గాయపరచడం అనేటువంటిది పెద్ద నేరం. కాబట్టి ఐపీసీ 331 ప్రకారంగా ఎవరైతే చట్ట ఉల్లంఘన చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు అని చెప్పి ఐపీసీ చెబుతుంది. కాబట్టి మీ పోలీసుల మీద, మీ శాఖ మీద, మీ యొక్క డిఎస్పీ మీద, మీ యొక్క ఎస్పీ మీద, డీజీపీ మీద కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా మేము కేసులు ఫైల్ చేయబోతున్నాం. ఈ ఐపీసీ సెక్షన్ 331 ప్రకారంగా మీ పోలీసులు రిజిస్టర్ చేసిపోయినా చేయకపోయినా మేము కోర్టు నుంచి అయినా ఆదేశాలు తీసుకొస్తాం. మీ కేసు అనేటువంటిది ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాముల నాయక్ ఎవరైతే ఉన్నారో సిఐ రమేష్ బాబు అనే సిఐని వెంటనే సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి విచారణ మొదలు పెట్టండి. వాళ్ళు అలాగే కన్నా చిరంజీవి అనే అతని మీద కూడా మేము కేసు వేస్తున్నాం. ఎస్పీని పార్టీగా చేస్తున్నాం, డీజీపీని పార్టీగా చేస్తున్నాం. మీరందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళని కొట్టడం ద్వారా ఐతానగర్లో కొట్టారు, ఇంకో చోట ఎక్కడ లింగరావు సెంటర్లో కొట్టారు, అన్నాపత్రి సెంటర్లో కొట్టారు. అంటే సెంటర్లో కొట్టుకుంటా ఎందుకు తిప్పారని? అంటే మీరు ఏ ఉద్దేశం చెప్పాలనుకున్నారు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఐతానగర్లో మాలల యొక్క మరి పొగరబోతానని తగ్గించాలనే ఉద్దేశంతో మీరు చెప్తున్నారా? లేకపోతే మాలలు మాకు మాట వింటలేదు, వాళ్ళు అణిచివేయాలని చెప్పి మీరు చేస్తున్నారా? కాబట్టి మాలలు మరి వీళ్ళు ఐతానగరం మాలలు హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పి వాళ్ళని అణిచివేయాలని చెప్పి మీరు చూస్తున్నారా? మరి మాలలు బాగా అత్యధికంగా విద్యాధికులుగా ఉన్నారు, వీళ్ళు అన్ని కూడా రూల్స్ చెప్తున్నారు, వీళ్ళు అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి మీరు వాళ్ళు చెప్పాలని చూస్తున్నారా? మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఇంత దారుణమైనటువంటి మరి పోలీసు వ్యవస్థ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైనా పేరు నాదెండ్ల మనోహర్ గారిని ప్రశ్నిస్తున్నా నేను. ఏమండి మీరు ఏం చేశారు? మీరు కనీసం వచ్చి బాధితులను ప్రశ్నించారా? బాధితులను పరామర్శించారా? మీ నియోజకవర్గంలో ప్రజల్ని మీరు కనీసం వచ్చి పరామర్శించడం చేశారు. దళితులే కదా, వాళ్ళు కొడితే పడాలి, వాళ్ళు తింటే పడాలి, మరి వాళ్ళు ఏం చేసినా కానీ మనకు సంబంధం లేదని మీరు వదిలేశారా? ఏంటి మీరు చేసింది? ఇదేం ప్రజాప్రతినిధి? మీకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినట్లయితే మీ మీద పెద్ద ఉద్యమాన్ని మేము సృష్టిస్తాం, మీ మీద తిరుగుబాటులను సృష్టిస్తాం, మిమ్మల్ని ఎలక్షన్లో ఓడించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని, మానవ హక్కుల్ని మీరు ఏ రకంగా కొట్టి పడేస్తారు, ఏ రకంగా అడగదొక్కుతారు? మాకు హక్కులు ఉన్నాయి, మాకే కాదు అందరికీ ఉన్నాయి ప్రాథమిక హక్కులు, అన్ని కులాలకి ఉన్నాయి. అతను రాముల నాయక్ అనేవాడు ఎస్టీ కూడా అయి ఉండి ఒక ఎస్సీలని మైనార్టీని ఈ రకంగా హింసించాడంటే మీరు అతని మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చుంటారు? కొట్టమని ఎవరు ఆదేశం ఇచ్చారు? మీరు ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చాడా? లేదంటే డీజీపీ గారు ఇచ్చాడా? ఎస్పీ గారు ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు? మీకు ఆ పవరు, అధికారం మీకు లేదు. కొట్టే అధికారం మీకు ఎవరికి లేదు. మీరు కేసు నమోదు చేసి కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తుంది, దానిలో తీర్పు చేయటం జరుగుతుంది. అంతవరకే మీరు చేయాల్సింది. మీరు అతిక్రమించారు, మీరు ఐపీసీ సెక్షన్ అతిక్రమించారు. కాబట్టి ఇవన్నీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము కేసు ఫైల్ చేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు తిన్న దెబ్బలకి ఆరోగ్యం పాడైంది, వాళ్ళకి ఎముకలు బాగా ఇరిగినాయి, వాళ్ళకి గాయాలైనవి. వీరంతటికీ కూడా ఎవరు బాధ్యులు? మరి వాళ్ళకి చికిత్స ఇచ్చారా? వాళ్ళకి మెడిసిన్ ఇచ్చారా? ట్రీట్మెంట్ ఇచ్చారా? ట్రీట్మెంట్ కావాల్సినటువంటి మరి పరిష్కారం ఏమన్నా దానికి ఇచ్చారా అటువంటి అలాంటిది సందర్భాలు కనపడటం లేదు. కాబట్టి ఇక్కడ డాక్టర్ సర్టిఫికేట్ కావాలి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కావాలి. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం మీరు ఇవ్వాలి. మీరు అక్రమ కేసులు పెట్టి మీరు ఈ రకంగా వేధించినందుకు వాళ్ళకి జరిగిన నష్టానికి, గౌరవానికి నష్టం కలిగింది, శారీరకంగా నష్టం కలిగింది, మరి న్యాయపరంగా నష్టం జరిగింది. ఇప్పుడు కేసులకు బోల్డంత ఖర్చులు అవుతాయి. ఇవన్నీ ఎవరిస్తారు? ఇస్తారా?